ఫోన్ ట్యాపింగ్ కేసులో సిట్టు విచారణ త్వరగా పూర్తి చేయాలన్నారు బీజేపీ ఎంపీ రఘునందన్ రావు. ట్యాపింగ్కు ఆదేశాలిచ్చిన బాధ్యులకు శిక్ష పడాలన్నారు. గతంలో తప్పు చేస్తే కొడుకైనా కూతురైనా శిక్ష తప్పదన్న కేసీఆర్ ఇప్పుడు మాట నిలబెట్టుకోవాలన్నారు. సిద్దిపేట జిల్లా గజ్వేల్లో మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. దేశంలో ఆర్థిక స్థిరత్వం కోసమే బడ్జెట్లో కేటాయింపులన్నారు. బడ్జెట్పై బీఆర్ఎస్ కాంగ్రెస్ తప్పుడు ప్రచారాలు చేస్తున్నాయని మండిపడ్డారు రఘునందన్ రావు. చెల్లె జైలుకు పోయేటప్పుడు పిడికిలు పట్టుకొని ఇట్లా ఇట్లా అనిపోయింది. చెల్లె ఏమైందో చూసిరు. సార్ ఎప్పుడు పిడికిలు పట్టుకోకపోతుంటుండే, నిన్న సార్ కూడా పిడికిలు పట్టుకొని ఇట్లా ఇట్లా అన్నాడు. సో చెల్లె అడుగుజాడలనే బాబు కూడా పోతాడని అనుకుంటున్నా. సిట్ ఏం చేసింది, సిట్ ఇన్వెస్టిగేషన్లో ఏం మాట్లాడారు అది పోలీస్ అధికారులు చెప్తారు, మీకు చెప్తారు, రేపు కోర్టుకు చెప్తారు అని అనుకుంటున్నాం. భవిష్యత్తు లోపల ఖచ్చితంగా సిట్ ఇన్వెస్టిగేషన్ పూర్తి కావాలని, దోషుల్ని జైలుకు పంపాలని, తప్పు చేసిన వాడు తనయైనా జైలుకు పంపిస్తాని చంద్రశేఖరరావు గారు ముఖ్యమంత్రిగా జూన్ 2014లో తొలి శాసనసభలో మాట్లాడినటువంటి మాటల్ని గుర్తు చేస్తూ, సార్ నువ్వు చెప్పిన మాటలు నీకు కూడా వర్తిస్తాయని చెప్పి